నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటుంది, చాలా అలర్ట్ కూడా ఉంటున్నది. బహుశా ఎందుకంటే వారు ఇన్ని సంవత్సరాలు ఆగిన కారణంగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన ఆగ్రహం నిరుద్యోగులదైన కారణంగా ఈ 2 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం వెళ్తామన్నారు. అది కొంచెం ఆలస్యమైంది. కానీ వెనువెంటనే గ్రూప్ 1 ప్రకటన విడుదల చేయడము, రేవంత్ రెడ్డి దానిపైన ఒక స్పష్టతనివ్వడము, మరొక ఈ నెల మధ్య భాగానికల్లా 20వ తారీఖు నాటికల్లా 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ, దీంతో పాటుగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఖాళీల సేకరణ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంత వేగంగా నిర్ణయాలు జరగడం ఏమాట కామాట. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం జరిగిపోవడం, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 విషయంలో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడము, ఏజ్ సడలింపు విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడము, ఇది నిరుద్యోగుల ఆగ్రహాన్ని అర్థం చేసుకొని వారికున్న మనోభావాలను అర్థం చేసుకొని ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కానీ అసలు చిక్కుముడి, అసలు సమస్య ఇక్కడ ఉన్నది. నిర్వహణలో ఆటంకాలు లేకుండా ఉండాలి, ప్రశ్నాపత్రాల లీకేజీ లేకుండా చూసుకోవాలి, న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలి, ప్రశ్నపత్రాలలో గందరగోళం జరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఈ ప్రభుత్వం ముందున్న సవాళ్ళు. ఇందులో ఏ ఒక్కటి కుడి ఎడమైనా సరే గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా లేదని బలమైన అభిప్రాయానికి నిరుద్యోగులు వచ్చే అవకాశం ఉన్నది. నిరుద్యోగులే కాదు, తెలంగాణ సమాజం కూడా అట్లాగే భావించే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎంత వేగంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకం, సభ్యుల నియామకం జరిగిందో, వాళ్ళు ఏజ్ సడలింపు గ్రూప్ 1 పోస్టులను 503కు అదనంగా 60 కలిపి 563 చేయడము, ఇంకా అదనంగా త్వరలో టీచర్ పోస్ట్ 12,000 టీచర్ పోస్టులు భర్తీ అని చెప్తున్నారు, 15,000 పోలీసు ఉద్యోగాలు అంటున్నారు. ఇక్కడనే మీరు అనుకున్న దాని ప్రకారం చూస్తున్న ఒక 30,000 25 నుంచి 30,000 ఉద్యోగాలు ఈ 2-3 నెలలలో చేయబోతున్నారు. ఇంతవరకు వినడానికి బాగానే ఉన్నది. సరే, ఈ 2 నెలలకు ఫిబ్రవరి మొదటి వారంలోనే జరగవలసి ఉన్నది, ఒక వారం కొంచెం రెండో వారానికి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు, ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. తప్పులు లేకుండా చూసుకోకుంటే కనుక తిప్పలు కాంగ్రెస్ పార్టీకి తప్పవు. కాబట్టి తప్పులు జరగకుండా చూసుకోండి, నిర్వహణలో జాగ్రత్తలు వేస్తే కనుక మంచిది.